అనగనగా ఒక అడవిలో ఒక లోతైన కొలను ఉంది. అక్కడికి రకరకాల జంతువులు ప్రతి సాయంత్రం నీటి కోసం వస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక అందమైన జింక నీరు త్రాగడానికి కొలను వద్దకు వచ్చింది. తను చూడటానికి చాలా అందంగా ఉంది. నీరు త్రాగడానికి తన తలదించగా కొలంలో తన ప్రతిబింబం కనిపించింది. అది తన ప్రతిబింబం చూసి ఎంతో మురిసిపోయింది. తన అందమైన కళ్ళు మరియు తన మెరిసేటి చర్మం, తన తలపైన పెరుగుతున్న అద్భుతమైన కొమ్ములను చూసి, అబ్బా, నేను ఎంత అందంగా ఉన్నాను! నాలాంటి అందమైన జంతువు ఈ అడవిలోనే లేదు. నా కొమ్ములు ఎంత అద్భుతంగా ఉన్నాయి! అవి నా తలపై కిరీటంలా ఉన్నాయి అంటూ మురిసిపోయింది. అప్పుడు తన కాళ్ళ ప్రతిబింబాన్ని చూసింది. అబ్బా, నా కాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి, సన్నని ఎముకల్లాగా అంటూ ఎంతో విచారించింది. నా అద్భుతమైన కొమ్ములతో పోలిస్తే ఇవి చాలా భయంకరమైనవి. ఎంత అవమానం! ఇంతటి అందమైన కిరీటాన్ని మోయడానికి నాకు ఎంతటి బలమైన కాళ్ళు కలిగి ఉండాలి, కానీ ఇలా ఉన్నాయేంటి అంటూ బాధపడింది. కాసేపటికి అటూ ఇటూ తిరిగి తను బయటికి వచ్చింది. అడవిలోకి అలా తిరుగుతున్నప్పుడు ఒక సింహం గర్జన వినిపించింది. అప్పుడు సింహం తనని చూసి వెంట పడుతుంది అన్న విషయాన్ని గమనించింది. వెంటనే భయపడి అడవిలోకి ప్రవేశించింది. సింహం వేగంగా తన్ని అనుసరిస్తూ ఉంది. తన చురుకైన కాళ్ల సహాయంతో సింహం దాదాపుగా కనిపించకుండా పోయేంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఉన్నట్టుండి తను వెళ్ళి ఒక చెట్లు పొదలో తన కొమ్ములు ఇరుక్కుపోయాయి. దాంతో కొమ్ముల్ని విడుదల చేయడానికి చాలా కష్టపడింది, కానీ అవి మరింత చిక్కుకుపోతూ ఉన్నాయి. సింహం దగ్గరికి రావడం విని కంగారు పడింది, కానీ తప్పించుకునే మార్గం ఎలా అని ఆ ముందు కాళ్ళ మీద మరింత ఒత్తిడి పెంచి మొత్తానికి ఒక్క ఉదుటున అక్కడి నుంచి తప్పించుకుని పారిపోగలిగింది. అప్పుడు తనకి అర్థమైంది తను ఎంత తప్పుగా ఆలోచించిందో అని. తను అసహ్యంగా భావించిన తన కాళ్లే తన బలమని, ఆ కాళ్ల వల్లే తను బ్రతికానని, తను తన స్నేహితుల్ని శత్రువులుగాను, శత్రువులని మిత్రులుగాను అనుకోవడం ఎంత తప్పు చేశాను అన్న విషయం తనకి అర్థమైంది. ఈ కథలో నీతి ఏంటంటే, అవసరానికి ఉపయోగపడని వస్తువు ఎంత అందంగా ఉన్నా అది వ్యర్థంతో సమానం. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథల కోసం.